హలో గైస్ వెల్కమ్ టు తెలుగు యానిమిస్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో డెమోన్ స్లేయర్ మాంగా ఎక్స్ప్లెనేషన్ సిరీస్ని కంటిన్యూ చేయబోతున్నాం. ఇంకా మీకు ఈ చాప్టర్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్, యోరిచికి బాడీ అంతా మార్క్స్ ఉంటాయి కానీ హషిరాల్కి ఎందుకు ఉండవు? యాక్చువల్గా యోరిచి ఉన్న టైంలో చాలామంది డెమోన్ స్లేయర్స్కి ఇలాగే బాడీ అంతా ఎక్కువగా మార్క్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు హషిరాల్కి అయితే ఆ మార్క్స్ లేవు. మన హషీరా ట్రైనింగ్ ఆర్క్ యొక్క మెయిన్ ఫోకస్ హషీరాలందరూ ఆ మార్క్స్‌ని తెచ్చుకోవడం కోసమే. కాబట్టి ఒక్కొక్క హషీరాకి మార్క్స్ కొంచెం లేట్‌గా వస్తాయి. అలాగే యోరిచికి ఉన్నంతగా మార్క్స్ ఉండకపోవచ్చు. కానీ డెమోన్ స్లేయర్ మాంగాలో ఎక్కడ యోరిచికి బాడీ అంతా మార్క్స్ ఉన్నాయి కాబట్టి యోరిచి పవర్‌ఫుల్. మిగతా హషీరాలకి అక్కడక్కడ మార్క్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తక్కువ పవర్‌ఫుల్ అని అయితే లేదు. యాక్చువల్‌గా మార్క్స్ ఉన్నాయంటే వాళ్ళకి స్పెషల్‌గా ఇంకొంచెం స్పీడు, పవర్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పడానికే. దానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు. మార్క్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కో చోటు దగ్గరైతే ఉంటాయి. కానీ యోరిచి అందరిలో చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే యోరిచియే ఫస్ట్ సన్ బ్రీతింగ్ యూజర్ కాబట్టి. బ్రీతింగ్ స్టైల్స్‌ని కనిపెట్టిందే యోరిచి. ఇంకా యోరిచి గురించి, యోరిచి స్టోరీ గురించి మనం ముందు చాప్టర్‌లో చాలా విషయాలు తెలుసుకుంటాం. సో, ఈ సీరీస్‌ని మీరు ఆపకుండా చూస్తే మీకు అన్ని క్వెషన్స్ ఆన్సర్ అవుతాయి. సో, మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్‌ని కంటిన్యూ అయితే మీకున్న క్వెషన్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో ఏమైందో ఒకసారి చూద్దాం. షినోబు వేసిన ప్లాన్ ప్రకారం డోమా తనని తినడంతో బాడీ అంతా పాయిజన్ ఎక్కి పవర్ అంతా కోల్పోతాడు. అయినా కూడా డోమాతో చాలా కష్టపడి ఫైట్ చేయాల్సి వస్తుంది. చివరికి ఇనోస్కే ఇంకా కనావో డోమా తలనైతే నరికేస్తారు. అంతటితో లాస్ట్ వీడియో ఎండ్ అయింది. ఇంకా డోమా అయితే చనిపోయినట్లే. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. చాప్టర్ 163 ఓవర్ ఫ్లోయింగ్ హార్ట్. చాప్టర్ స్టార్టింగ్లో డోమాని ఓడించాక ఏం జరుగుతుందో చూస్తాం. "ఆ? నా తల నరికేశారా? అడవుల్లో పెరిగి కనీసం కత్తి వాడడం కూడా రాని వాడు, అసలు ఏ బలం లేని తను, ఇంకా పాయిజన్ యూజ్ చేస్తూ తల కూడా నరకలేని ఒక హషీరా, వీళ్ళంతా కలిసి నన్ను ఓడించారా? ఇలాంటి వాళ్ళ చేతిలోనా నేను ఓడిపోయాను? అకాజా కూడా ఇంకా చాలా ఎక్కువసేపు ఫైట్ చేశాడు. కానీ నేనేంటి ఇలా ఓడిపోయా? అంతా ఆ పాయిజన్ వల్ల. లేదు, నేను చావకూడదు. అకాజా ఇంకా మూజాన్లాగా నేనింకా పోరాడగలను. ఏంటిది? ఇలా బూడిదైపోతున్నా? నాకు చావడం ఏం బాధగా లేదు. ఓడిపోవడం కూడా. నాకేం ఫీలింగ్సే లేవు. నేను పుట్టడమే అలా పుట్టా. చిన్నప్పుడు మా నాన్న ఆశ్రమానికి వచ్చిన వాళ్ళని బలవంతం చేశాడని మా అమ్మ మా నాన్నని చంపేసింది. ఆ క్రమంలో తను కూడా పాయిజన్ వల్ల చనిపోయింది. అది చూసిన నాకు ఏమీ అనిపించలేదు. ప్లీజ్ రూమ్‌ని మాత్రం పాడు చెయ్యొద్దు అని అన్నా. అప్పుడు నేను డీమన్ కూడా కాదు. నేను సరదాగా డీమన్ అయ్యా. ఈ మానవ సంబంధాలు నాకిప్పటికీ ఏమనిపించవు అని డోమో అనుకుంటాడు. అలా తనకు షినోబు కనిపిస్తుంది. ఓహో! మొత్తానికి చచ్చావా? ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఎవరు? ఎవరు నువ్వు? కనావోవా? షినోబువా? నువ్వు మా పేర్లు గుర్తుంచుకోక్కర్లే కానీ, నిన్ను చూస్తేనే నాకు చిరాగ్గా ఉంది. కానీ నీ పాయిజన్ చాలా బాగుంది. అసలు నా బాడీలోకి వెళ్ళినట్లే తెలియలేదు. అవునా? ఆ పాయిజన్‌ని టమాయో తయారు చేసింది. టమాయోవా? ఓహ్! తనా? అవును. నేనింకా నా పాయిజన్‌తో నిన్ను చంపుదామనుకున్నా. కానీ ఏం పర్లేదు. ఎలాగోలా నువ్వు చచ్చావు. నాకదే కావాలి. ఇంకా ఆ మూజాన్ని నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చంపుతారు. ఆ నమ్మకం అయితే నాకుంది. అలా షినోబు మాట్లాడుతూ ఉంటే డోమా ఇలా అంటాడు. ఏంటి? సడెన్‌గా నాకు లేని గుండె కొట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఇదేనా ఫీలింగ్స్ అంటే? అయితే నిజంగా స్వర్గం, నరకం అనేవి ఉన్నాయా? ఓయ్ షినోబు చాన్! నాతో నరకానికి వస్తావా? నేను రాను గానీ నీ పాటికి నువ్వే పోరా చెత్త నా కొడకా! ఇంక కట్ చేస్తే ఇనోస్‌కే డోమా తలని మడుతూ ఇలా అంటాడు. చావరా! చావు! ఫినిషింగ్ షాట్ నాదే. నేను రివెంజ్ తీసుకున్నా అని సంబరపడిపోతాడు. కానీ అంతలోపు ఇనోస్కేకి ఒక పాత కన్వర్జేషన్ గుర్తొస్తుంది. అది తన అమ్మ గురించి. అదేంటంటే ఇనోస్కేకి అమ్మ లేదని తాంజిరోతో చెప్తాడు. కానీ తాంజిరో ప్రతి ఒక్కరికి అమ్మ ఖచ్చితంగా ఉంటుందని అంటాడు. అలా నిజంగా ఉంటే ఎందుకని నన్ను ఇలా వదిలేసింది అని ఇనోస్కే అంటాడు. దానికి జెనిట్సు నిన్ను మీ అమ్మ కావాలని వదలలేదేమో. తనకి ఆ పరిస్థితి వచ్చుంటుంది. అందుకే నీకు ఒక పేరు, బ్లాంకెట్ ఇచ్చి మరీ వదిలేసింది అని అంటాడు. ఏదైతే ఏమి నాకు మా అమ్మ ఎవరో తెలియకపోతే తను లేనట్లే అని ఇనోస్కే అంటాడు. అప్పుడు తాంజిరో అలా అనకూడదని చెప్తాడు. ఖచ్చితంగా మీ అమ్మకి నువ్వంటే చాలా ఇష్టమని అంటాడు. ఇంక ఇనోస్కేకి కథంతా తెలిసాక జరిగింది గుర్తుకు వచ్చి చాలా బాధపడతాడు. అలాగే కనవ కూడా షినోబుని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. తనకి కుడి కన్ను ఇంకా కనిపించకుండా పోతుంది. అలా షినోబు ఇంకా కనాయే స్వర్గంలో వాళ్ళ అమ్మ నాన్నను కలుస్తారు. అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. ఇంక నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.
చాప్టర్ 164 ఐ గాట్ ఎ బిట్ టూ ఎరగెంట్. చాప్టర్ స్టార్టింగ్‌లో మనం తాంజిరో ఇంకా గియుని చూస్తాం. తాంజిరో స్పృహ తప్పి పడిపోయిన విషయం మనకు తెలిసిందే. కానీ కాసేపటి తర్వాత తాంజిరో లేస్తాడు. ఆ! ఏంటిది? ఫైరా? ఏమైంది? అని చెప్పి సడెన్‌గా తాంజిరో చూస్తే గియు అక్కడ చిన్న ఫైర్ వేసి చలి కాస్తూ ఉంటాడు. ఇంక వాళ్ళిలా మాట్లాడుకుంటారు. అసలేమైంది? నీ బ్లేడ్ విరిగిపోయిందా? అవును. అలాగే నీ ఎడమ చెయ్యి కూడా కొంచెం డ్యామేజ్ అయింది. అందుకే నేను కట్టు కట్టా. అవునా? థ్యాంక్ యూ. ఇంక నువ్వు రెడీగా ఉండు. అసలు విశ్రాంతి తీసుకోవద్దు. ఎందుకంటే మన ఫైట్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. మన ఫైనల్ గోల్ మూజాన్ని చంపడం. కానీ మనం ఇంకా అప్పర్ మూన్ 1 ఇంకా 2లను కలిసే ఛాన్స్ అయితే ఉంది అని గియు అంటాడు. అంతలో సడెన్‌గా ఒక కాకి వచ్చి ఇలా చెప్తుంది. షినోబు, కనావో, ఇనోస్కే ముగ్గురు కలిసి అప్పర్ మూన్ 2ని చంపేశారు. ఆ! అప్పర్ మూన్ 2ని చంపేశారా? ఇనోస్కే, కనోకి ఏం కాలేదుగా? ఆ! ఏం కాలేదు. మంచిది. మనం మూజానికి దగ్గరగా వెళ్తున్నాం. మనందరం గెలుస్తున్నాం ఇక్కడ అని తాంజిరో అనుకుంటాడు. కట్ చేస్తే మిట్సురి ఇంకా సర్పెంట్ హచీరా నాకిమేని కలుస్తారు. ఇగురో-సాన్ అక్కడ చూడండి. అప్పర్ మూన్ 4. ఆ! అప్పర్ మూన్ 4ఆ? టొకిటో ఇంకా ఆ మిగతా వెధవలు ఆ రోజు చంపింది అప్పర్ మూన్ 4నే కదా! అప్పుడే ఈ మూజాన్ అప్పర్ మూన్ 4ని రీప్లేస్ చేసేసాడా? షినోబు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అప్పర్ మూన్ 2ని ఓడించింది. నేను కనీసం ఈ అప్పర్ మూన్ 4నైనా ఓడించాలి అని వెంటనే మిట్సూరి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంక మిట్సూరి నాకిమేని అటాక్ చేస్తూ ఉండగా నాకిమే తన పవర్స్ వాడి మిట్సూరిని పక్కకు తోసేస్తుంది. అలా సర్పెంట్ హషిరా మిట్సూరిని కాపాడతాడు. ఎందుకని నువ్వు ఊరికే గాబర పడతావు? నేనున్నాను కదా! నేను చూసుకుంటా. నువ్వు రెస్ట్ తీసుకో. అలా సర్పెంట్ హషిరా, మిట్సూరి నాకిమేని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. కానీ వాళ్ళు అటాక్ చేయడం అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే నాకిమే తరచూ వాళ్ళ కిందున్న ఫ్లోర్స్‌ని, వాల్స్‌ని అన్నిటిని మార్చేస్తూ ఉంటుంది. కానీ ఇన్ఫినిటీ క్యాజిల్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది కనుక తన మీద అటాక్ చేయలేకపోతున్నారు. పాపం మిట్సురి ఎంత ట్రై చేసినా నాకిమేని అటాక్ చేయడం మాత్రం కుదరట్లేదు. చాలా సార్లు ట్రై చేస్తుంది. ఫెయిల్ అయిపోతుంది. మళ్ళీ ట్రై చేస్తుంది. మళ్ళీ పక్కకు పడిపోతుంది. అలా ట్రై చేస్తూనే ఉంటుంది. అప్పుడు స్నేక్ హషిరా ఒక అటాక్ అయితే చేస్తాడు. బ్రీత్ ఆఫ్ ద స్నేక్ సెకండ్ ఫార్మ్ స్మాల్ స్నేక్స్ పాయిజన్ ఫ్యాంగ్. కానీ ఆ అటాక్ గూడా పనిచేయదు. స్నేక్ హషిరా కూడా నాకిమేని అటాక్ చేయలేకపోతాడు. తన బ్లడ్ డీమన్ టెక్నిక్ ఏమి అంత పవర్‌ఫుల్ కాదు. మమ్మల్నయితే అస్సలు చంపలేదు. నేను తినను చంపడం పెద్ద పనేం కాదు. కానీ ఈ టెక్నిక్ వల్ల నేనసలు అటాకే చేయలేకపోతున్నా. అలా ఫ్లోర్స్‌ని, వాల్స్‌ని మారుస్తూనే ఉంది. అస్సలు డౌటే లేదు. ఇప్పటిదాకా ఫైట్ చేసిన డీమన్‌లన్నిట్లో బాగా చిరాకు తెప్పించే ఫైట్ ఇది. ఇంక కట్ చేస్తే గ్యోమా ఇంకా ముచిరోని చూస్తాం. వాళ్ళిద్దరిలోన ముచిరోని నాకిమే గ్యోమే నుంచి సెపరేట్ చేసేస్తుంది. టొకిటో జాగ్రత్తగా ఉండు. ఒక పెద్ద వాలొచ్చి ముచిరోని గుద్దుకుంటూ పోతుంది. అలా గ్యోమే నుంచి ముచిరో సెపరేట్ అయిపోతూ వేరే చోట్లోకి వెళ్లి పడిపోతాడు. గ్యోమే-సాన్ మీరు నా గురించి బాధపడొద్దు. మీరు ముందుకు వెళ్తూ ఉండండి. నేను వచ్చేస్తుంటా అని గట్టిగా అరుస్తాడు. తిరిగి చూస్తే తను వెళ్లి పడింది ఎక్కడో కాదు. అప్పర్ మూన్ 1 ముందు. నువ్వు డీమన్ హంటర్‌వి కదా! ఏంటి? అప్పర్ మూన్ 1ఆ? అని ముచిరో షాక్ అవుతాడు. అక్కడితో ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది. గైస్ ఇంకా ముచిరో ఇంకా అప్పర్ మూన్ 1 మధ్య ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు వెంటనే ఈ వీడియోకి లైక్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. చాప్టర్ 165 డెఫినెట్ ట్రెంబ్లింగ్. ముచిరో ఇంకా అప్పర్ మూన్ 1 ఇలా మాట్లాడుకుంటారు. హ్మ్. నాకర్థమైంది. నిన్ను చూస్తే నువ్వు బాగా నాకు తెలిసిన వాళ్ళలా ఉన్నావు. వీడు అందరు అప్పర్ మూన్స్‌తో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉన్నాడు. చాలా పవర్‌ఫుల్‌లా కనిపిస్తున్నాడు. తక్కువ అంచనా వేయలేం. మన దగ్గరేంటి? ఒక బ్లేడ్ అయితే ఉంది. ఇంతకు ముందేమైనా డీమన్స్ లేరా? ఖచ్చితంగా ఈ డీమన్ ఒక బ్రీతింగ్ యూజర్ అయ్యుండొచ్చు అని ముచ్చిరో అనుకుంటాడు. కానీ తనను చూస్తుంటే నా ఒళ్ళు వణకడం అస్సలాగట్లేదు. ఇలాంటిది నా జీవితంలో ఎప్పుడూ నేను ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఇంకా అప్పర్ మూన్ 1 ఇలా మాట్లాడతాడు. నీ పేరు? నీ పేరేంటి? నా పేరు టొకిటో ముచిరో. ఆ! టొకిటో ముచిరో అంటే సుగికుని అనే పేరు చచ్చిపోయిందన్నమాట. సుగికునియా? సుగికుని ఏంటి? వందల ఏళ్ల క్రితం నాకో ఫ్యామిలీ ఉండేది. నేను మనిషిగా ఉన్నప్పుడు నా పేరు మిచికట్సు సుగికుని. నువ్వు సుగికుని ఫ్యామిలీకి సంబంధించిన వాడివి. నా కొడుకు వంశానికి సంబంధించిన వాడివి నువ్వు. నేను నీ పూర్వీకుడిని. హా! నేను వీడి వంశానికి చెందినవాడినా? వీడి వంశం? అసాధ్యం. అంటే ఈ వ్యక్తి గూడా నిజంగా ఒక బ్రీతింగ్ యూజరా? తినేనా ఆ కథల్లో ఉండే ఫస్ట్ బ్రీతింగ్ యూజర్? కాదు. అస్సలయ్యుండదు. కామ్‌గా ఉండాలి. పానిక్ అవ్వకూడదు.
అని చెప్పి వెంటనే కామ్ అయిపోతాడు. ఆ! చూస్తుంటే నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టున్నావు. నా ముందు నిల్చున్నా కూడా వెంటనే కామ్ అయిపోయి అటాక్ చేయడానికి సిద్ధమవుతున్నావు అని అప్పర్ మూన్ 1 అనడంతో వెంటనే ముచ్చిరో అటాక్ చేయడానికి ముందుకు వస్తాడు. బ్రీత్ ఆఫ్ ద మిస్ట్ సెకండ్ ఫార్మ్ లేయర్డ్ మిస్ట్. అది చాలా మంచి టెక్నిక్. మిస్ట్ బ్రీతింగా? పర్వాలేదు. బ్రీత్ ఆఫ్ ద మిస్ట్ ఫిఫ్త్ ఫార్మ్ సీ ఆఫ్ క్లౌడెడ్ మిస్ట్. అలా ఆ అటాక్‌ని కూడా అప్పర్ మూన్ 1 తప్పించుకుంటాడు. అలా ముచిరో ఏ అటాక్ చేసినా అప్పర్ మూన్ 1 అయితే ఈజీగా తప్పించుకుంటాడు. అండ్ ఇలా అంటాడు, ముచిరో నీకు 14 ఏళ్లుంటాయనుకుంటా. నీ టెక్నిక్ చాలా బావుంది. ఈ వయసుకే నువ్వు ఈ లెవెల్‌కి చేరుకున్నావంటే నిన్ను మెచ్చుకొని తీరాల్సిందే. నీకు నన్ను చంపే ధైర్యమైతే ఉంది. డౌటే లేదు. నువ్వు నా రక్తంలోంచి పుట్టినవాడివే. నా పేరు చనిపోయినా నా రక్త కణాలు ఇంకా నీలో ప్రవహిస్తూనే ఉన్నాయి. ఏంటి? జోక్ చేస్తున్నావా? నేను నీ వంశంకి చెందినవాడినైనా ఎన్నో వందల సంవత్సరాలయ్యాయి కాబట్టి నీ రక్తం నాలో ఒక్క చుక్క కూడా ఉండకపోవచ్చు. కాబట్టి నీతో మాట్లాడి ఇంక వేస్ట్ అని ముచిరో వెంటనే తన మార్క్‌ని అన్‌లాక్ చేస్తాడు. మార్క్ వచ్చిందా? అంటే ఈ కాలంలో కూడా డెమన్ స్లేయర్స్‌కి మార్క్స్ వస్తున్నాయయితే. బ్రీత్ ఆఫ్ ద మిస్ట్ సెవెంత్ ఫార్మ్ హేజ్. అలా ముచిరో అప్పర్ మూన్ 5ని ఏ అటాక్‌తోనైతే చంపాడో ఆ అటాక్‌ని అప్పర్ మూన్ 1 మీద ప్రయోగిస్తాడు. కానీ అప్పర్ మూన్ 1 ఆ అటాక్‌ని కూడా తప్పించుకుంటాడు. చాలా బాగుంది. ఈ టెక్నిక్ ఇప్పటివరకు ఏ మిస్ట్ బ్రీతింగ్ యూజర్ దగ్గర చూడలేదు. దీన్ని నువ్వే తయారు చేసావనుకుంటా. కానీ ఇంకా నేను నా బ్లేడ్‌ని వాడకపోతే నీకు అవమానంగా ఉంటుంది. బ్రీత్ ఆఫ్ ద మూన్ ఫస్ట్ ఫార్మ్ డార్క్ మూన్ ఈవినింగ్ షైన్. అలా అప్పర్ మూన్ 1 తిరిగి అటాక్ చేస్తాడు. ఫస్ట్ టైమ్ మనం అప్పర్ మూన్ 1 బ్రీతింగ్ స్టైల్‌ని అయితే చూస్తాం. అదే మూన్ బ్రీతింగ్. అలా ఆ అటాక్‌తో ముచిరో చెయ్యినైతే నరికేస్తాడు. ముచిరో వెంటనే బ్లడ్ పోకుండా ఉండడానికి చేతినైతే గట్టిగా కట్టుకుంటాడు. ఏంటి? బ్రీత్ ఆఫ్ ద మూనా? ఇదేం టెక్నిక్? అంటే ఈ డీమన్ మూన్ బ్రీతింగ్ యూజ్ చేస్తున్నాడా? వాడి స్పీడ్ వేరే లెవెల్‌లో ఉంది. బ్రీతింగ్ టెక్నిక్ యూజ్ చేసే డీమన్‌ని ఓడించాలంటే చాలా కష్టమైన పని. అయినా ఎలా అయినా వీడిని ఓడించాలి అని ముచిరో మళ్ళీ అటాక్ చేయడానికైతే రెడీ అవుతాడు. అలా ముచిరో ఫైటింగ్ స్పిరిట్‌ని చూసి అప్పర్ మూన్ 1 చాలా సంతోషపడతాడు. బ్రీత్ ఆఫ్ ద మిస్ట్ అడ్వెక్షన్ స్లాష్. అలా ముచిరో చేసిన అటాక్‌ని మళ్ళీ ఆపి తిరిగి తన కత్తితో తననే గుచ్చి స్తంభానికైతే వేలాడదీస్తాడు. ముచిరో నా మాట విను. నువ్వు నేను కలిసి డీమన్‌లా ఈ లోకాన్ని ఏలొచ్చు. ఆ మనిషికి ఉపయోగపడొచ్చు అని అప్పర్ మూన్ 1 అయితే ముచిరోని డీమన్‌గా మారమని కన్విన్స్ చేస్తాడు. గైస్ ఇంతటితో ఈ చాప్టర్ అయితే ఎండ్ అయింది. అప్పర్ మూన్ 1ని ముచిరో తన సెవెంత్ ఫార్మ్ యూజ్ చేసి అటాక్ చేసినా కూడా ఈజీగా తప్పించుకున్నాడు. అదే సెవెంత్ ఫార్మ్‌తో అప్పర్ మూన్ 5ని ఒక్క దెబ్బలో చంపేసిన ముచిరో అప్పర్ మూన్ 1ని ఏమీ చేయలేకపోయాడు. దాన్ని బెట్టి అప్పర్ మూన్ 1 పవర్ ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో, ఇంక అప్పర్ మూన్ 1 ఇంకా ముచిరో మధ్య ఫైట్ ఎలా ఉంటుంది? అప్పర్ మూన్ 1ని ఎలా ఓడిస్తారు అని తెలుసుకోవాలని ఉంటే వెంటనే నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఈ సండే 7 పీఎం కల్లా నెక్స్ట్ వీడియో అయితే రిలీజ్ చేస్తా. సో, అంతవరకు వెయిట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థాంక్ యూ. బాయ్ బాయ్.